జిల్లా ఐనవోలు మండలం కంకిరాలపల్లి గ్రామానికి చెందిన బర్ల నర్సమ్మ భర్త ఎల్లయ్యతో పాటు 11 మంది దళితులకు 1971 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామంలోని 633 సర్వే నెంబర్లో గల పంచరాయి భూమిని ఒక్కొక్కరికి 30 గుంటల చొప్పున వీరికి కేటాయించడం జరిగింది. నాటి నుండి సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని తల్లిదండ్రుల తదనంతరం కొడుకు బర్ల ప్రభాకర్ నేటి వరకు సాగు చేయడం జరుగుతోంది. మండల అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ భూమి క్రీడా ప్రాంగణంకు కేటాయించమని, ఈ భూమి నువ్వు సాగు చేయకూడదని, వేసిన పంటను ధ్వంసం చేసి సాగు చేయకుండా నిలిపివేయడం జరిగింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్, మండల అధికారులు వర్ధన్నపేట శాసనసభ్యుడి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అందరూ నాకు సానుకూలంగా ఉన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి అడ్డుకుంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాకు కేటాయించిన భూమి ప్రభుత్వానికి అవసరం ఉన్నచో మళ్ళీ నాకు వేరొక చోట వ్యవసాయ భూమిని చూపించి మమ్మల్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. మా అవ్వ ఒక సభ్యురాలు అందులో ఒక రైతుగా గుర్తించి మాకు ఇగో ఈ తోక పాస్బుక్ కూడా మాకు ఇవ్వడం జరిగింది అయ్యా. ఆనాటి నుండి 1970-71 నుంచి వెళ్ళి గవర్నమెంట్ అసైన్మెంట్ అలాట్ చేసిన కాడ నుంచి వెళ్ళి 2025 జూను 24 తారీఖు దాకా కూడా మేము ఆ భూమిని కాసు కబ్జా చేసుకొని పంటలు పండించుకొని మేము జీవనోపాధి గడిపించుకుంటున్నాం అయ్యా. ఆ తర్వాత మా అవ్వ మధ్యలో స్వర్గస్థలాలై నేను పోయి మావ చచ్చిపోయినాక ఆ ఆస్తి ఎవరు చేస్తారే అంటే తన కొడుకే కదా సేద్యం చేసేదని నేను సేద్యంలోకి నేను వస్తూ ఉన్నాయా. చేసుకున్న క్రమం లోపల మా కక్రాలపల్లి గ్రామానికి చెందినటువంటి ఎస్సీలకు ఇచ్చినటువంటి భూముల మీద ఏమయ్యా ఈ సమస్య ఎందుకు జరుగుతుంది అని 600 కక్రాలపల్లి గ్రామ శివారులో 633 గల సర్వే నెంబర్లో ఈ 11 మందికి మనిషికి 30 గుంటల చొప్పున భూమి కేటాయించడం జరిగింది. అది గవర్నమెంట్ పంచరాయి గవర్నమెంట్ అలాట్ చేసి ఈ పొజిషన్కి మాకు పొజిషన్ ఉపజెప్పిళ్ళు. నేటి నుండి నాటి వరకు కూడా మేము దాని మీద పంటలు పండించుకొని మా కుటుంబాలను దళిత కుటుంబాలు పోషించుకొని మేము బ్రతుకుతున్నాం అయ్యా. అదే క్రమం లోపల మాకు తోక పాస్బుక్ వచ్చింది. మాకు తెలంగాణ పాస్బుక్ రావాలని మేము పలుమార్లు కూడా ప్రజావానికి కూడా మేము దరఖాస్తు చేయడం కూడా జరిగింది. చేస్తే కలెక్టర్ గారు తహసీల్దార్ గారికి రాయడం జరిగింది. తహసీల్దార్ గారు వాళ్ళేం చెప్పడం జరిగింది, ఆ ప్రభుత్వం వారే మన భూభార తోపరైనాక చేస్తామయ్యా, ధరణి ఉన్నదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ క్రమం లోపల మేము అదే విధంగా మేము అదే కాస్ట్ కబ్జా చేసుకుంటున్నాం. ఆ చేసుకున్న క్రమం లోపల 2017 సంవత్సరం లోపల కేసీఆర్ గవర్నమెంటు ఏదో క్రీడా ప్రాణంగా బోర్డు పెట్టాలని ఆ ముందు భావన బోర్డు పెడితే ఏందయ్యా ఈ బోర్డు పెట్టాలని నేను బోర్డును కూడా నేను ఆ బోర్డుకు అడ్డం పోయితే తొలగిస్తే మళ్ళీ నేను కలెక్టర్ గారు తీసుకొచ్చి అప్పటి కలెక్టర్ గారు ఎవరయ్యా అంటే ఆర్టిల కలెక్టర్ గారు సంధ్యారాణి అని ఆ సంధ్యారాణి కలెక్టర్ గారిని తీసుకొచ్చి నేను నా సైడ్ మీద తీసుకొచ్చి అయ్యా మరి మేడం వారికి జరుగుతుందంటే మేడం గారును ఆర్డీఓ గారు డిఆర్ఓ గారు సర్వేర్ గారు ఆయన వాళ్ళు తహసీల్దార్ గారు అప్పటి వాళ్ళు విక్రమ్ సార్ మన ఎవరు రాజేష్ సార్ ఉంటే తీసుకొచ్చి చూపెడితే ప్రభాకరు ఈ దళితులకు చెందినటువంటి భూమి నీది సెకండ్ బిట్టు కాబట్టి నువ్వు పంటలు పండించుకొని జీవనోపాధి ఎట్లా ఇరాగ అట్లనే గడిపించుకో, సరే నీ భూమి మీదకి మేము ఆటంకం కలగనియాం, అదో అవరోధం కలగనియమని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా మరి ఎట్లా మేడం నాకు పాస్బుక్ అంటే ఆల్రెడీ ప్రభుత్వం మారిన తర్వాత నీకు పాస్బుక్ ఇష్యూ అవుతుంది, ప్రభావితం యథావిధిగా నువ్వు అదే విధంగా ఉండమని నాకు చెప్పడం జరిగింది. ఆ క్రమం లోపల కూడా మొన్న ఎస్సీ ఎస్టీ సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుంటే కూడా కలెక్టర్ గ్రీవెన్లో కూడా జాతీయ కమిషనర్ గారు వస్తే కూడా నేను జాతీయ కమిషనర్ గారి సమీక్షంలో కూడా అయ్యా మరి మనకి ఏం సంగతి మాకు తూక పాస్బుక్కే వచ్చింది, మేము కబ్జా కాసు చేసుకున్నాను 50 సంవత్సరాల నుంచి 50-55 సంవత్సరాల నుంచి కబ్జా కాసు చేసుకుంటే భూమికి మాకు తెలంగాణ పాస్బుక్ రాలేదని కూడా మేము జాతీయ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇవ్వలేరంటే అయ్యా జూను 24 తారీఖు 2024 6వ నెల జూన్ 24 తారీఖు 6వ నెల 2024 రోజున నేను ఇక్కడ విత్తనాలు వేసుకోవడం జరిగింది. విత్తనాలు వేసుకునేటప్పుడు కూడా ఐనవోలు తహసీల్దార్ గారికి కూడా ఇది చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఐనవోలు మండల భూభారతి జరుగుతుంటే కూడా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డిఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరి అధికార సమీక్షలు కూడా నేను నాకున్న పత్రాలను చూపెడితే ప్రభాకరు ఎందుకని నువ్వు యథావిధిగా పంటలు పండించుకొని ఉండిపోయి నేను ఆల్రెడీ భూభారతి తోపరైనాక నీకు తెలంగాణ పాస్బుక్ చేస్తానని తహసీల్దార్ గారు 533 సర్వే నెంబర్లో మాకు కేటాయించినటువంటి భూమి సర్వే నెంబర్లో మేము వేసుకున్న కంది చేను మొక్కజొన్న చేను వేసుకుంటే నేను నా ఆరోగ్యం బాగాలేక నేను పొద్దున్న ఐనవోలు మన హన్మకొండ హాస్పిటల్ పోయినా మేము పోయిన క్రమం లోపల నా పంటను మన పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యదర్శి చుట్టుపక్కల కాపులకు పెట్టుకున్న కనీలను ధ్వంసం చేసి నా వేసుకున్నటువంటి పంటను కూడా ధ్వంసం చేసి
మన అయినావల్ తహసీల్దార్ గారు గిరిజవార్ గారు వీళ్ళంతా వచ్చి నా పంట ధ్వంసం చేసిపోయిండ్రు. ఇదేంటంటే చూసే వరకు నా పంట ధ్వంసమైన కళ్ళని ఇరిగిపోయినాయి. ఎందుకు చేస్తానులే అని నేను పంచాయతీ కార్యదర్శిని అడిగితే అదంతా తహసీల్దార్ గారిని నువ్వు అడగని నాకు ఏం లేదని ఆయన అంటాడు. అనుకుంటూ కూడా నా మీద కూడా కేసు పెట్టిండ్రు. కేసు పెడితే కూడా ఆల్రెడీ నేను ఏం సంగతి కేసు పెట్టిందని కూడా నేను రేపు జైల్లో పెడతానని కూడా వాళ్ళు అక్కడ లగ్జర్ల కాడ బేడీ లేచిండ్రు. నీకు కూడా లగ్జర్ల బేడీ లేవాల్సి వస్తుందని కూడా ఈ పంచాయతీ కార్యదర్శి చెప్పడం జరుగుతూ ఉన్నది. పంచాయతీ కార్యదర్శి నా కనీరు కొట్టి నాకు దాదాపుగా 1,50,000 రూపాయల పంట ధ్వంసం చేసి 1,50,000 రూపాయలు నేను వేసుకున్నట్టు 150 కనీళ్లను వేసుకున్న పంటను నా బీదవాణి చేత నా మీద విచిక్షతతోని పై అధికారులు అయినావల్ మండలంలో ఉన్న అధికారులు అంతా నా మీద విచిక్షత చూపి నా మీద నన్ను దళితుందని నా మీద ఈ నష్టపరిహారం చేస్తున్నారయ్యా. కావున సరే నా భూమి తీసుకుంటే ప్రభుత్వానికి దళితుందనే ముచ్చట తెలిసినా కూడా ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నా కూడా తీసుకుంటే నాకు ఎక్కడ చూపెడతారు జీవనోపాధి? నేను దళితున్నా అని ఆనాడు గుర్తించి ఇచ్చిళ్ళు. నాకు జీవనోపాధి చూపెట్టండి, ఆ భూమిని తీసుకోండి. నీకు వ్యతిరేకుంది కాదయ్యా. చిన్నపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నాగరాజు గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యులు, అయ్యా దళితునికి నేను ఒక దళితుని అయ్యా, నా మీ భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి మీద ఈ ఇంకా అయినావల్ తహసీల్దార్ గారు ఇక్కడ కార్యదర్శి గారు నా మీద ఇట్లా ప్రాబ్లం చేస్తాను అయ్యా అని నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయి చెప్పడం కూడా జరిగితే ఎమ్మెల్యే గారు అయినావల్ తహసీల్దార్ గారికి ఏమయ్యా వారికి కేటాయించినటువంటి భూమిలో నువ్వు పోకు, వాళ్ళకి కేటాయించినటువంటి భూమిలో ఎండార్ చేసి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు డిమార్కింగ్ చేసి ఆల్రెడీ వాళ్ళ పంటలు యథావిధి సాగు చేసుకుని అని చెప్పడం జరిగింది తహసీల్దార్ గారికి. ఎమ్మెల్యే గారు వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు సార్ గారు కూడా చెప్పినా కూడా తహసీల్దార్ చెప్పినా కూడా అయినావల్ ఎంఆర్ఓ గారు వారి మాటలను ఉత్తనే పక్కకు పెట్టుకుంటూ నా మీద విచక్షణ చూపెడుతున్నాడు. శాసనసభ్యులు కూడా ఈ భూమి విషయంలో నేను చెప్పడం జరిగితే నీకు ఈ భూమి నీకే కేటాయిస్తే ప్రభాకర్ అని చెప్పిండ్రు. సరే ప్రభుత్వం వారు తీసుకుంటే నాకు ఎక్కడైనా మళ్ళీ జీవనోపాధి నాకు కల్పించవచ్చు. మళ్ళీ అదేవిధంగా నేను సాగు చేసుకుంటాకు పంటలు పండించుకుంటాకు నాకు ఈ ఇప్పుడు దాదాపుగా నేను 53 సంవత్సరాలు కాస్ట్ కబ్జా చేసుకుంటున్న భూమిని నేను దాంతో అనుభవిస్తున్న భూమి దాదాపుగా చుట్టుపక్కల రైతులకు కూడా తెలుసు నేను సాగు చేసుకుంటున్న భూమి. మా గ్రామ రైతుల చుట్టుపక్కల ఖాతా వెళ్ళే కావచ్చు. ఆ తర్వాత రావుల ఇదే చెప్పుకన్నా అయ్యా, నేను ఒక దళిత బిడ్డను, దళిత వర్గానికి చెందిన నిరుపేద బిడ్డనయ్యా. నాకు ఈ ప్రభుత్వం నుండి నాకు ఆనాడు ప్రభుత్వం గుర్తించి ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వారు నాకు న్యాయం చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నానయ్యా. నేను పంటలు పండించుకొని మా కుటుంబాలు పోషించుకునే క్రమంలో నేను కోరుకుంటున్నాను అయ్యా. నేను ప్రభుత్వానికి వ్యతిరేకుని కానయ్యా, ప్రభుత్వానికి ఆదేశాల మేరకు ఉండేవాడిని. నేను ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయం చెప్పడం జరిగిందయ్యా. కావున నాకు దళితులనే నాకు న్యాయం చేసి నా భూమిని నాకు ఎలాగ నేను మళ్ళీ పంటలు సాగు చేసుకుంటాకు నాకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను 2 చేతులెత్తి మొక్కుతున్నానయ్యా. మళ్ళీ విధంగా నాకు నేను చేసినటువంటి పంటను చెడగొట్టినయ్యా. నేను వేసుకున్న మొక్కజొన్న చేను, నేను వేసుకున్నటువంటి